బ్రేకింగ్ న్యూస్ మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులో కొత్త వీడియోలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ముందు కొంతమందితో గొడవపడ్డాడు అనిల్. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. జనతా గ్యారేజ్ గ్యాంగ్ పేరుతో కొంతకాలంగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారు అనిల్. కడప జిల్లాలోని ఓ ఎమ్మెల్యే మనవడితో 2 కోట్లకు సెటిల్మెంట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సెటిల్మెంట్కు సంబంధించి ఇప్పటికే 1,20,00,000 ఆ ఎమ్మెల్యే మనవడు చెల్లించగా మరో 80 లక్షలు పెండింగ్లో ఉంది. గాంధీ భవన్లో సమావేశం తర్వాత అతని దగ్గరకు వెళ్లి అనిల్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఆ గొడవ తర్వాత ఇంటికి బయలుదేరారు అనిల్. ఇప్పుడు మార్గ మధ్యలోనే అనిల్ను కాల్చి చంపేశారు దుండగులు. అనిల్తో గొడవకు దిగిన వారే ఈ హత్య చేశారా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత అనిల్ మొన్న దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఆ హత్య కేసులో కొత్త వీడియోలు అయితే వెలుగు చూస్తున్నాయి. ఆ హత్యకు ముందు కొంతమందితో అనిల్ గొడవ పడ్డ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. జనతా గ్యారేజ్ గ్యాంగ్ అనే పేరుతో కొంతకాలంగా అనిల్ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారు అని పోలీసులు గుర్తించారు. కడప జిల్లాలోని ఓ ఎమ్మెల్యే మనవడితో 2 కోట్లకు ఒక ల్యాండ్ విషయంలో సెటిల్మెంట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సెటిల్మెంట్కి సంబంధించి వాళ్ళు ఒప్పుకున్నటువంటి 2 కోట్లలో అనిల్కు ఇప్పటికే 1,20,00,000 ఆ ఎమ్మెల్యే మనవడు ఇచ్చాడు. తర్వాత మిగిలిన 80 లక్షలు పెండింగ్లో ఉంది. సో 80 లక్షలు గాంధీ భవన్లో సమావేశం తర్వాత అతని దగ్గరికి వెళ్ళి 80 లక్షలు ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇవ్వట్లేరంటూ ఆయనతో గొడవకు దిగారు, వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ గొడవ దృశ్యాలు అయితే బయటకు వచ్చాయి. అయితే గొడవ జరిగిన తర్వాత హత్య జరిగింది. సో మరి వాళ్లే పాల్పడ్డారా హత్యకు అన్నటువంటి కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మా ప్రతినిధి దుర్గారెడ్డి మరింత సమాచారం అందిస్తారు. ఎస్ దుర్గారెడ్డి, అనిల్తో వాళ్ళు గొడవ పడ్డటువంటి వీడియోస్ ఇప్పుడు బయటకు వచ్చాయి. సో గొడవ పడ్డ తర్వాతనే హత్యకు గురయ్యారు అనిల్. అంటే వాళ్ళే ఆ గొడవకు దిగిన వాళ్ళే అనిల్ను హత్య చేశారని దాదాపుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారా, అనుమానిస్తున్నారా? ఇంకా ఈ కోణంలో ఎటువంటి విచారణ సాగుతోంది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది? రాజేష్, మెదక్ జిల్లా ఎస్సీసీఎల్ కాంగ్రెస్ నేత ఏదైతే అనిల్ హత్యకు గురయ్యాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రధానంగా ఆర్థిక లావాదేవీలు ల్యాండ్ భూ సెటిల్మెంట్ కారణంతో ఇతను హత్య గావించబడ్డాడని బిగ్ టీవీ ఆ రోజు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తుంది. ఈ రోజు కూడా ప్రధానంగా చూస్తే హైదరాబాద్కు సంబంధించిన ఒక 2 కోట్ల డీల్ వాళ్ళు కుదుర్చుకున్నారు. అందులో 1,20,00,000 అనిల్కి ముట్టినాయి. 80 లక్షలకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది. అందులో భాగంగా ఒక 5 మాసాల కింద అతను ఒక బెంజ్ కార్ తీసుకొచ్చాడో ఆ బెంజ్ కార్కు సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఆ శ్రీనివాస ఉన్నారో వాళ్ళు వెంకట శ్రీనివాస సాగర్ రవడ అంటే ఓనర్. ఆ ఓనర్ ఇప్పటి వరకు అందుబాటులో లేడు. అంటే ట్రేస్ అవుట్ చేయడానికి బెంజ్ కార్కు సంబంధం ఉన్నట్టు లింకు తెలుస్తుంది. నిజంగా వాస్తవానికి చూస్తే రాజకీయ కోణం అనుకున్నారు. ఆ తర్వాత వివిధ రకాలుగా మార్పులు చేసుకుంటూ వస్తుంది. అంటే కాల్పులు జరిగి అత్యంత దారుణంగా హత్య చేశారని వెంబడి 2 కార్లలో ఫాలోఅప్ చేసుకుంటూ ఒంటరిగా అంటే డ్రైవర్ దిగిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్లే సమయంలో రాత్రి 7 నుంచి 8 మధ్యలో యొక్క ఆ రోడ్ ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు మెదక్ జిల్లా కొల్చార మండలం ఒరిగుంత ప్రాంతంలో. ఆ తర్వాత అతను ఆ కాల్పులు జరిపి అక్కడి నుంచి ఆయన చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత 8 రౌండ్లు కాల్పులు జరిపిన ఎవరైతే అగంతకులు ఉన్నారో ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ దొరకలేదని చెప్తున్నారు పోలీసులు. అంటే అతను నిజంగా ఒక జనతా గ్యారేజ్ గ్యాంగ్ పేరుతోటి భూదందాలు, ఆర్థిక అంటే కోర్టుకు సంబంధించిన కావచ్చు, భూ సమస్యలు ఎవరైతే పెండింగ్లు ఉంటాయో వాటికి సంబంధించిన సెటిల్మెంట్ చేస్తున్నాడని చెప్పి ఇటీవల కుటుంబ సభ్యులతో పాటు పలువురు చర్చించుకుంటున్నారు. అంటే ఇందులో వాస్తవానికి చూస్తే ఒక 2 కోట్ల డీలే ప్రధాన కారణమా, లేకుంటే ఇతర ఏమన్నా రాజకీయ కోణం ఉందా? వాటికి కూడా కొంత తల్లిదండ్రులు కొంత ఆరోపణ చేయడం జరిగింది. వాటికి కూడా పూర్తిగా మెదక్ జిల్లాకు సంబంధించిన ఎస్పీ శ్రీనివాసరావు కూడా పూర్తిగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికీ ఒక 40-50 మందిని కూడా స్థానికులను, ఆ తర్వాత రాజకీయ నేతలను 14 నాడు ఎవరైతే గాంధీ భవన్కి వెళ్ళి గాంధీ భవన్ తర్వాత అక్కడ సమావేశం ముగించుకొని ఎక్కడైతే అనిల్ వెళ్ళి ఆ తర్వాత ఎక్కడైతే ల్యాండ్ సెటిల్మెంట్ సంబంధించిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి దగ్గర గొడవ జరిగిన విషయాలు ఆ వీడియోలు మన బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. వాటికి సంబంధించిన ప్రధానంగా మరొకరు ఎవరన్నా వీటి సుపారీ తీసుకున్నారా, లేకుంటే 2 కార్లలో అనిల్ వెంబడించిన విషయాలు ఏంటి, ఎందుకు హత్య చేసిరని చెప్పి పోలీసులు మాత్రము 3 రోజుల నుంచి ఒక 4 టీములు ఏర్పాటు చేసుకొని వాళ్ళను అంత పట్టుకోవడానికి ప్రధానంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర
రాష్ట్రాలకు కానీ వాళ్ళు ఫోన్ అంటే ఎప్పుడైతే శ్రీనివాస్ చనిపోయిన తర్వాత ఫోన్ డాటా తీసుకున్నారో ఫోన్ డాటా ఆధారంగా మాత్రం అంటే అనిల్ డాటా చనిపోయిన తర్వాత డాటా తీసుకున్న కోణంలో మాత్రము పోలీసులు అంటే విచారణ అయితే వేగవంతం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటివరకు అయితే అనుమానితులు ఎవరు కూడా పోలీసులకు అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది. అంటే వాస్తవానికి ఇప్పుడు మనం వీడియో చూడడం జరుగుతుంది వైరల్. అంటే హైదరాబాద్ లో ఆ తర్వాత గాంధీ భవన్ వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి గొడవపడి ఆ తర్వాత ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో ఈ యొక్క హత్య జరిగింది, కాల్పులు జరిపి అతను చంపినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత తండ్రి ఏసయ్య అనిల్ ఫాదర్ ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో ఫిర్యాదును అనుసరించి మాత్రము తర్వాత టీంలు కూడా విచారణ చేస్తున్నాయి. అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ఎవరైతే ఉన్నారో మనం అనుకున్నట్టుగా ఈ రాజకీయ కోణంలో కాకపోవచ్చు, ఇక్కడ సెటిల్మెంట్ సంబంధించిన వ్యక్తులు వారు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని రాజకీయ కోణంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నా కానీ ఖచ్చితంగా పట్టుకొని తీర్చామని చెప్పి జిల్లా యొక్క పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా అనిల్ హత్య తర్వాత ఆ తర్వాత రోజు కోణంలో మాత్రం కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. ఇదంతా సెన్సిటివ్ గా మారుతుంది. రాజేష్ రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. అది మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత అనిల్ హత్యకు సంబంధించి కొన్ని కీలక విషయాలు అయితే బయటపడుతున్నాయి. సో మరి ఒక వీడియో అంటే అంతకుముందు ఒక వాళ్ళతో గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన తర్వాత ఆయన హత్యకు గురయ్యారు. సో గొడవకు దిగిన వాళ్ళే అనిల్ని హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు అయితే విచారిస్తున్నారు. సో 2 కోట్లతో ఒక సెటిల్మెంట్ చేశారు కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మనవడితో. ఆయన 1,20,00,000 ఇచ్చారు, ఇంకా 80,00,000 బ్యాలెన్స్ ఉంది. సో దానికి సంబంధించి గొడవ అయిందనేది తెలుస్తుంది ప్రాథమికంగా. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియాల్సి ఉంది.